హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ ఉద్యోగుల పోరుబాటండి. అప్పటిలోపల అంటే ఆ లోపల సమస్యలు పరిష్కరించలేకపోతే బొప్పరాజు వెంకటేశ్వర్ల నిర్ణయం ఈ విధంగా అయితే ఉండబోతుందని అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, ఆ వివరాలు కూడా మనం తెలుసుకునే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇంకా తోటి ఎంప్లాయీస్ మిత్రులకైతే షేర్ చేయండి. మ ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్‌లకు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. చెప్పినట్టే ఏపీ ఉద్యోగులు మరోసారి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అయితే ఈసారి పోరాటం అల్లాటప్పగా కాకుండా ఉంటుంది అని అన్నారు. తమ డిమాండ్ల సమస్యలను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారండి. అల్టిమేటం ఇచ్చినట్టే ఇచ్చి మరోసారి ఉద్యమానికి రెడీ అయిపోయారు ఏపీ ఉద్యోగులు. ఇక సమస్యల పరిష్కారం కోసం యుద్ధమే ప్రకటించారండి. అయితే ఈసారి పోరాటం మామూలుగా ఉండదు అంటున్నారు ఉద్యోగులు. ఏదో ఒకటి తేల్చుకునే వరకు తగ్గేది లేదనేది తెలిసి చెప్తూ ఉన్నారు. తమ పోరాటానికి మార్చి 9 ముహూర్తంగా ఎంచుకున్నారు ఎంప్లాయీస్. అందుకు సంబంధించి సిఎస్ జవహర్ రెడ్డికి కూడా నోటీసులు అయితే ఈ మేరకు సమర్పించడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా ఆందోళనకు పిలుపునిచ్చిందని ఏపీ ఉద్యోగుల అమరావతి జేఏసీ. సో, ఈ విధంగా చూసుకున్నది పోరాటంలో భాగంగా ప్రతి ఉద్యోగి నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలపాలని సూచించారు బొప్పరాజు గారు, వెంకటేశ్వర్లు. అలాగే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మధ్యలో వదిలేయకుండా ఉద్యమాన్ని వదిలేదే లేదంటున్నారండి బొప్పరాజు గారు. ఇక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుంది అని అయితే అంటున్నారు. ఉద్యోగుల సమస్యలపై ఏడాదిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదన్నారు బొప్పరాజు వెంకటేశ్వర్లు. జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు, రాయితీలు ఇవ్వడం లేదు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. 11వ పీఆర్సీ బెనిఫిట్స్ ఎక్కడ? 2018 నుంచి రావాల్సిన 6 డీఏపీ అలాగే పీఆర్సీ ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నించారు. ఈసారి తమ పోరాటం సీరియస్గా ఉండబోతుందని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారండి బొప్పరాజు వెంకటేశ్వర్లు. సో, మరి చూడాలండి ఈ ఉద్యమం ఎంతవరకు దారితీస్తుందనేది. సో, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఆ వివరాలను అయితే ఇంకా తెలియాల్సి ఉంది. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌కి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా సరే మన పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అయితే నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో, కాబట్టి మన ఛానల్ ఖచ్చితంగా తప్పనిసరిగా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో, పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ కూడా మీ వరకు రీచ్ అవుతుంది. సో, మొదటగా మీరే చూసేదానికి అవకాశం అయితే ఉంటుంది. Thank you for watching this video.